ఆయన మనకి లాంటి వాడు కాదు. ఆయన విడవనని చెప్పాడు కాబట్టి మళ్ళా విడిచిపెట్టావని ప్రార్థన చేయొద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆయన విడవనని చెప్పాడు కాబట్టి మరలా మధ్యలో నీకులాగా విడిచిపెట్టేవాడు కాదు కాదు కాదు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు చూసి నన్ను వదిలేసావా అని అంటే యేసయ్య అంటాడు, నేను నా మాట చెప్పాను, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను. దేవుడికి స్తోత్రాలు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తికి విడుదలయ్యే సమయం రెడీగా ఉంది. దేవుడికి స్తోత్రాలు. ఒక్కొక్కరు మీరు విడుదల పొందుతారు. అందరూ ఒకే